సో ఎస్ఏ రైటింగ్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇంకా? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఎస్ఏ రేటింగ్లో మీకు చెప్తున్నానండి, 150కి 120 మార్కులు దాటి తెచ్చుకునే పొటెన్షియాలిటీ జనరల్ ఎస్ఏలో ఉందండి. ఇంకే సబ్జెక్ట్లోని కూడా, అంటే మీకు 5th టాపిక్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఇలాంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియాలిటీ మీరు చూసారు అంటే జనరల్ ఎస్ఏలో ఆల్రెడీ కంటెంట్ కోసం మీరు ఆల్రెడీ ఇతర సబ్జెక్ట్స్ మీద ఆధారపడుతున్నారు. నౌ వాట్ యూ నీడ్ టు నో ఇస్ యూ హ్యావ్ కంటెంట్, యూ షుడ్ నో హౌ టు ప్రజెంట్ దట్ ఇన్ యువర్ పేపర్. జనరల్ ఎస్ఏ అనేటువంటిది ఒక ఆర్ట్ అండి. ప్రతి ఒక్కరూ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో. ఫస్ట్ ఏం చేయాలంటే జనరల్ ఎస్ఏ ఇచ్చిన వెంటనే అక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ 6 ఎస్ఏలు మనకు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ఎస్ఏల్లో మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ఐడెంటిఫై చేసి ఇది అటెంప్ట్ చేస్తాను, ఇది అటెంప్ట్ చేస్తాను, ఇది అటెంప్ట్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు 3 ఎస్ఏలు రాయాలి, 3 గంటల సమయం. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈచ్ ఎస్ఏకి యూ హ్యావ్ 1 అవర్, 1 అవర్, 1 అవర్. ఓకే, ఈ 1 అవర్ నువ్వు రాయడానికి ఉపయోగించకూడదు. 1 అవర్లో 10 మినిట్స్, 15 నిమిషాలు పెట్టుకున్నా సరే తప్పేం లేదు. కానీ 5 to 10 మినిట్స్ అండి. 5 to 10 మినిట్స్ వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ డిజైన్ యువర్ అవుట్లే ఆఫ్ యువర్ జనరల్ ఎస్ఏ. ఒక రఫ్ వర్క్ అని చెప్పేసి పెట్టుకుని ఇంట్రడక్షన్ ఇస్తాను, డెఫినేషన్ ఇస్తాను, సైడ్ హెడ్డింగ్స్ మిగిలినటువంటి దాంట్లో ప్రయోజనాలు ఏంటో చెప్తాను, నష్టాలు ఏంటో చెప్తాను, కాంటెంపరీ ఇష్యూస్ ఏంటో చెప్తాను, నివారణోపాయాలు చెప్తాను అని ఇలాగా అడిగినటువంటి దాన్ని బట్టి ఒక అవుట్లే అనేటువంటిది పెట్టుకోవాలి. బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఆ రఫ్ వర్క్ని మీరు అక్కడ రఫ్ వర్క్ అని లేదా రఫ్ స్కెల్టన్ ఆఫ్ ఎస్ఏ అని కానీ ఎస్ఏ ఫ్రేమ్ వర్క్ అని కానీ మీరు అక్కడ చూపిస్తే కనుక ఆ చూపించినందుకే మీకు కరెక్ట్గా కనుక చూపిస్తే ఒక 5 మార్కులు పడతాయండి. 5 మార్కులు దానికే పడతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. యూ హ్యావ్ టు షో దట్ రఫ్ ఫ్రేమ్ వర్క్, మీరు ఏం రాయబోతున్నారు అనేటువంటిది అక్కడ చూపించాలి. దానికోసం మీరు 5 నుంచి 10 నిమిషాలు టైం తీసుకోండి. ఇక మిగిలినటువంటి 50 నిమిషాల్లోనూ చాలా చక్కగా మీరు అక్కడ ఎస్ఏ రాయడానికి ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వర్క్లో దాని ప్రకారం సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాసుకోవచ్చు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అసలు సైడ్ హెడ్డింగ్స్ పెట్టచ్చా పెట్టకూడదు, ఇది ఎస్ఏ కదా, ఒక వ్యాస రూపంలో రాసుకోవాలి. లెట్ మీ వెరీ క్లియర్లీ టు యూ అండి, కమ్యూనికేట్ వెరీ క్లియర్లీ టు యూ. సైడ్ హెడ్డింగ్స్ పెట్టవచ్చు. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయండి, డెఫినేషన్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు పాయింట్లు సైడ్ హెడ్డింగ్లు పెట్టండి. మళ్ళీ కంక్లూజన్ ఒక పారాగ్రాఫ్ పెట్టండి. సో స్టార్టింగ్ పారాగ్రాఫ్ ఉంటుంది, ఎండింగ్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ మధ్యలో మీరు పారాగ్రాఫే రాస్తారా పాయింట్లే రాస్తారా అన్నది అనవసరం. కానీ కంటెంట్ కనిపించాలి, అనాలిసిస్ కనిపించాలి. ఇది రెండోదండి. మూడోది ఏంటి అంటే మీ టేక్ ఆఫ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు మంచి స్పీడ్ ఎలా అందుకుంటుందో అలా మీ ఎస్ఏ కూడా స్టార్టింగ్లోనే డల్గా ఉండకూడదు. మంచి టేక్ ఆఫ్ అంటే మీ ఎస్ఏ అనేటువంటిది నెక్స్ట్ ఏం రాయబోతున్నాడు ఈ అభ్యర్థిని ఆసక్తి రేకెత్తించే విధంగా, ఆ క్యూరియాసిటీ రేస్ చేసే విధంగా ఉండాలి. టేక్ ఆఫ్ చాలా బాగుండాలి. టేక్ ఆఫ్ బాగుండాలని అందరూ చెప్తారు. ఎలా బాగుండాలి అంటే స్టార్ట్ విత్ వన్ సూటబుల్ ఎగ్జాంపుల్, లేదా ఒక ఫేమస్ కొటేషన్ ఆర్ ఏ కాంటెంపరీ స్టేట్మెంట్, ఏదో ఒకటి తీసుకుని దాంతో స్టార్ట్ చేయండి. అది చదివిన వెంటనే ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ రేజ్ అవుతుంది ఎగ్జామ్ స్క్రూటనైజర్కి, వెంటనే చదివించే విధంగా ఉంటుంది. సో టేక్ ఆఫ్ షుడ్ బీ వెరీ గుడ్. అండ్ ల్యాండింగ్, కంక్లూజన్ ఆల్సో బ్యూటిఫుల్ అండి. పవర్ఫుల్ కంక్లూజన్ కనిపించాలి. ఎంత అలా కనిపించాలంటే ఆ పాజిటివ్నెస్ అంతా కూడా కంక్లూజన్లో కనిపించాలండి. బేసికలీ ఏ లీడర్ ఈజ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్. యు ఆర్ ఏ లీడర్. యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ యు ఆర్ పబ్లిక్లీ యు ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ యు ఆర్ ఫేసింగ్ ద పబ్లిక్ అండ్ యూ షుడ్ ఎగ్జిబిట్ దట్ పబ్లిక్ క్వాలిటీస్. కాబట్టి చాలా పాజిటివ్గా మీరు ఆ యొక్క కంక్లూజన్ అనేటువంటిది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లవరిష్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో పవర్ఫుల్ లాంగ్వేజ్, జార్గాన్స్, టెర్మినాలజీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫ్లవరిష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. తెలుగు ఉంటే కనుక తెలుగులో మధురమైనటువంటి తెలుగు భాషలో మనసుకు హత్తుకుపోయేలా ఆ భాష ప్రయోగించినప్పుడు నీ మనసులో ఉన్నటువంటి భావం ఆ యొక్క ఎగ్జామ్లో దిద్దేటువంటి వ్యక్తికి చాలా చక్కగా దాని యొక్క భావం మారకుండా చేరుకున్న రోజున నీకు మంచి మార్కులు పడతాయి. అంటే వాడుక భాష అనేటువంటిది అక్కడ ఉపయోగించొద్దు. న్యూస్ పేపర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించండి. ఏదైనా కొటేషన్స్ పెట్టినప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి.
అలాగే సైడ్ హెడ్డింగ్స్ పెట్టవలసి వచ్చినప్పుడు చాలా బోల్డ్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అలాగే డేటాని యూజ్ చేయండి. 360 degrees అనాలిసిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ జనరల్ ఎస్సే. అన్నిటికంటే మించినటువంటి టెక్నిక్ ఏంటంటే పదానికి పదానికి, పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్కి, లైన్కి పదానికి పదానికి, వ్యాఖ్యానికి వ్యాఖ్యానికి, పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్కి కనెక్టివిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ తెగిపోయింది అంటే మీ జనరల్ ఎస్సే పాడైపోతుంది. కాబట్టి ఆ విధంగా మీరు కోట్ చేస్తూ అదేవిధంగా కనెక్ట్ చేయాలి. మీరు కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ మహిళల అంతస్తు గురించి మాట్లాడినా, మహిళల సమస్య గురించి మాట్లాడినా, ఇటీవల కాలంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ గురించి అక్కడ డిస్కస్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ గురించి, లేకపోతే హిజబ్ గురించి, లేకపోతే బహుభార్యత్వం గురించి, ఇటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్లోకి తీసుకురావాలి. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు మీ యొక్క జనరల్ సోషల్ అవేర్నెస్ బాగుంది, అభ్యర్థి చాలా బ్రాడ్గా ఆలోచించగలుగుతున్నాడు, సొసైటీలో ఏం జరుగుతుంది తనకు అర్థమవుతుంది, అసలు ఈ అభ్యర్థికి ఇన్నర్ పర్సనాలిటీ ఏంటి, ఆలోచన విధానం ఎలా ఉంది, రాడికల్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా, డెమోక్రటికల్గా ఉందా, ఏమిటి అనేటువంటి విషయాన్ని అక్కడ ఎగ్జామినర్ అంచనా వేయగలుగుతారండి. సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కంటెంట్ మీకు 2nd, 3rd, 4th, 5th, 6thలో చదువుకునేటువంటి కంటెంట్ ఈజ్ ఎనఫ్. లెట్ మీ టెల్ యూ, ఆ కంటెంట్తోనే మీరు బ్యూటిఫుల్గా ఎస్సే ప్రజెంట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు గనక టెక్నిక్స్ ఉపయోగించినట్లయితే జనరల్ ఎస్సేలో అద్భుతంగా మార్కులు సాధించవచ్చండి. ఓకే సార్, సో పర్ఫెక్ట్. ఎస్సే రైటింగ్ అంటే ఇలా ఉండాలని క్లియర్గా చెప్పారు. అయితే మీరు చెప్పినట్టుగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టొచ్చు అని అన్నారు, అండ్ వర్డ్ లిమిటేషన్ గురించి, అండ్ ఆల్సో ఆ వర్డ్ లిమిట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఆన్సర్లో ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ ఆల్సో సైడ్ లైన్స్ అండర్లైనింగ్ చేయొచ్చా, దాని గురించి చెప్తారా? అండర్లైన్ విషయం దగ్గరకు వచ్చేసరికి అండి, ఇది ఆల్రెడీ అండర్లైన్ ఉన్నటువంటి పేపర్ మీకు ఇస్తారు, ఆల్రెడీ రూల్ పేపర్ మీకు ఇస్తారు. అక్కడ మళ్ళీ అండర్లైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యు ఆర్ లీడింగ్ ఎగ్జామినర్ ఇన్ పర్టిక్యులర్ వే ఓన్లీ. అప్పుడు ఏమవుతుందంటే మీకు అండర్లైన్ చేసినటువంటి పాయింట్ల మీద వాళ్ళు ఫోకస్ చేసేటువంటి ప్రమాదం ఉంది, అండర్లైన్ చేయనటువంటి పాయింట్లు ఫోకస్ చేయరండి. అది హ్యూమన్ సైకాలజీ. కాబట్టి అండర్లైనింగ్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అండర్లైనింగ్ అంటే ఒకవేళ చేసినా సరే చాలా తక్కువ, కాబట్టి అండర్లైన్ అవాయిడ్ చేయడమే మంచిది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, నో ప్రాబ్లం. కావాలంటే 2 డాట్లు పెట్టుకోండి వాటికి, నో ప్రాబ్లం. అండర్లైన్ చేయడం వలన ఏంటి అంటే యు ఆర్ లీడింగ్ ఎగ్జామినర్ ఇన్ పర్టికులర్ వే. అండర్లైన్ చేయకపోవడం మంచిదే. దట్స్ మై ఒపీనియన్. ఓకే. సో చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ అంటే మధ్యలో కూడా పారాగ్రాఫ్ మధ్యలో ఏదైనా ఇట్లా కొటేషన్ పెట్టడమా, లేదంటే మార్క్స్ పెట్టడం, దాన్ని కూడా వర్డ్ని ఎగ్జాక్ట్ వర్డ్ని రిప్రజెంట్ చేస్తూ అండర్లైన్ చేస్తారు. సో అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? అది హెల్ప్ఫుల్ అవుతుందండి ఒక పర్టికులర్గా. కానీ మీరు ఎక్కువగా అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి అండర్లైన్ చేయనట్టు తక్కువ బాగా ఉందంటే ఈజ్ మైండ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అండర్లైనింగ్ పాయింట్స్ ఓన్లీ, అప్పుడు ఇబ్బంది అవుతుందండి. అక్కడక్కడ తప్పదు అనుకున్న చోట ఆ వర్డ్ని అండర్లైన్ చేయడం వల్ల, హైలైట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ దొరుకుతుంది మనకి ఖచ్చితంగా. ఓకే.